హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల డీఏల జీవోలలో మార్పులండి. గతంలో జారీ చేసిన జీవో నంబర్ 60 అండ్ 61 స్థానంలో రీప్లేస్ బదులుగా జీవో ఎంఎస్ నంబర్ 62 అండ్ 63 అయితే నిన్న రాత్రి విడుదల చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వము. మరి ఈ జీవోకి సంబంధించిన మార్పులేంటి అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు. మనకు జీవో ఉద్యోగులకు, పెన్షనర్లకు శుభవార్త అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డీఏ బకాయిల చెల్లింపులకు సంబంధించి జారీ చేసిన జీవోలో కీలక మార్పులు చేసింది. ఉద్యోగులు, పెన్షనర్ల నుండి వచ్చిన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం తన నిర్ణయాన్ని సవరించింది. ప్రభుత్వం ఉద్యోగులు మరియు పెన్షనర్లకు డీఏ విడుదల కోసం గతంలో జారీ చేసిన జీవోఎంఎస్ నంబర్ 60 అండ్ 61లలో కొన్ని మార్పులు చేసింది. అంతకుముందు విడుదల చేసిన జీవోల ప్రకారంగా డీఏ బకాయిలను ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత 12 వాయిదాలలో చెల్లిస్తామని అయితే పేర్కొన్నారు. ఈ నిర్ణయంపై ఉపాధ్యాయ మరియు ఉద్యోగ సంఘాల నుండి తీవ్రమైన వ్యతిరేకత అయితే ఆహ్, వ్యక్తమైంది. ఏపీ ఎన్‌జీఓ అసోసియేషన్ అధ్యక్షుడు విద్యాసాగర్ గారు గత రాత్రి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. దీంతో ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఉద్యోగుల డీఏ బకాయిలకు సంబంధించిన జీవోలలో సవరణలు చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. సో, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారంగా డీఏ బకాయిలకు సంబంధించి ఇకపై ఎప్పుడైనా సంవత్సరంలోపే 3 వాయిదాలలో చెల్లించాలి. జీపీఎఫ్ ఖాతాలో జమ చేయబడతాయనైతే పేర్కొన్నారు. సిపిఎస్ ఉద్యోగులు మరియు పెన్షనర్లకైతే ఏడాదిలోపు 3 వాయిదాలలో బకాయిలైతే చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయం ఉద్యోగులు మరియు పెన్షనర్లలో హర్షం వ్యక్తం చేసింది. మరి ఈ జీవోలలో ఏమేమి ఉందని పేర్కొన్నదని చూద్దాము. ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ పైన జీవో ఎంఎస్ నంబర్ 62 ఇందులో ఏముందో చూద్దాము. అలవెన్స్, డిఎన్ఎస్ అలవెన్స్ ఎన్హాన్స్‌మెంట్ ఆఫ్ 3.64% డ్యూ ఫ్రమ్ 1st January 2024 to the employees of the state government which effect from 1st January 2024 అని చెప్పేసి ఆర్డర్స్ ఇష్యూ చేయడం జరిగింది. తర్వాత ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ నుంచి అండి. డేట్ చూసుకోవచ్చు. మనకు జీవోఎంఎస్ నంబర్ 60 ఇచ్చారనమాట దీని స్థానంలో. అది మనకు 20th అక్టోబర్‌లో అయితే ఇచ్చారు. ఇది 21st అంటే నిన్నటి రోజున రాత్రి సమయానికైతే రిలీజ్ కావడం జరిగింది. మరి ఈ జీవోలో ఏం పొందుపరిచి ఉన్నారో చూద్దాము. ఏం సవరించారు, ఏం సవరణలు జరిగాయనేది. ఇన్ ద రెఫరెన్స్ అయితే గవర్నమెంట్ ఇష్యూడ్ ఆర్డర్స్ ఫర్ ద శాంక్షన్ ఆఫ్ DA 3.4% ఫ్రమ్ అని చెప్పేసి ఉంది. ఈ అరియర్స్ ఫ్రమ్ 1st January 2024 to 30 September 2025 అట్ ద టైమ్ ఆఫ్ దేర్ ఎగ్జిట్ అనైతే ప్రీవియస్‌గా ఇవ్వడం జరిగింది. దీన్ని గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్‌ఫుల్లీ కన్సల్టేషన్ ఆఫ్ ద ఎంటైర్ మ్యాటర్ అండ్ కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ద వెల్ఫేర్ ఆఫ్ the employees have decided to pay the arrears for the employees as detailed below. ముందు ఈ విధంగా ఇచ్చి ఉన్నారనమాట. రిటైర్మెంట్ టైంలో ఇస్తాము అని చెప్పేసి. ఇది కాదు, ఇది తప్పు. ఇప్పుడు మనము ఈ విధంగా ఇస్తామని మళ్ళీ ఒక జీవో ఇవ్వడం జరిగింది. 10% ఆఫ్ అరియర్స్ టు బి పెయిడ్ ఇన్ ఏప్రిల్ 2016. ఇక రిమైనింగ్ 90% ఆఫ్ టు బి పెయిడ్ ఇన్ 3 ఈక్వల్ ఇన్‌స్టాల్‌మెంట్ ఇన్ ద మంత్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ వచ్చేసి 2026 ఆగస్టు, సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ వచ్చేసి అమౌంట్ నవంబర్ 2026, థర్డ్ ఇయర్ ఇన్‌స్టాల్‌మెంట్ వచ్చేసి 2027 ఫిబ్రవరిలో అయితే
ఇవ్వడం జరిగింది. సో, ఇది గూడా అంచనా ప్రకారంగా ఇది గూడా చాలా ఆలస్యమనే జెప్పాలండి. ఎందుకంటే 10% ఏప్రిల్‌లో ఇస్తారన్నారు. 6 నెలల తర్వాత 10% తర్వాత సంవత్సరం తర్వాత మిగతావి ఇచ్చేలా అయితే కనిపిస్తున్నాయిక్కడ. ఇది గూడా అంత సమన్యాయంగా అయితే లేదు. అయితే కంపేర్ విత్ ద ఎగ్జిస్టింగ్ జియో అంటే రిటైర్ అయిన తర్వాత ఇస్తామనే దాంతో పోలిస్తే ఇది బెస్టే అని జెప్పొచ్చు. సో, సాధారణంగా డీఏ బకాయిలను 2 నెలలు లేదా 3 నెలల వాయిదాలలో డీఏ ప్రకటించిన తేదీ నుంచి 3 నెలలకు ఒక ఒక ఇన్‌స్టాల్‌మెంటు, తర్వాత 3 నెలలకు రెండో ఇన్‌స్టాల్‌మెంట్, తర్వాత 3 నెలలకు మూడో ఇన్‌స్టాల్‌మెంట్. అంటే దాదాపు 9 నెలల్లో పూర్తిగా డీఏలు బకాయిలైతే చెల్లించేసేయాలి. సో, కానీ ప్రభుత్వం ఇక్కడ 6 నెలలకు 10% తర్వాత ఇది సంవత్సరం దాటిపోతుందండి. ఇది సంవత్సరం దాటిపోయి కూడా వెళ్ళిపోతుందనమాట పూర్తిగా చెల్లించే వరకి. ఇంకా ఇవన్నీ పరిగణలోకి తీసుకున్నట్లయితే. సో, ఇది ఈ జీవో. మరొక జీవో చూద్దాము. మరి ఇదొక జీవో అండి. జీవో ఎంఎస్ నంబర్ 63 డేటెడ్ ఆన్ 21st October 2025. సో, పెన్షన్స్, డిఆర్‌నెస్ రిలీఫ్, డీఆర్ ఎన్హాన్స్‌మెంట్ 3.64 డ్యూ ఫ్రమ్ January 2024 విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ January 2024. ఇందులో ఏముందంటే, సో, గతంలో ఇచ్చినది ఫస్ట్ ఇక్కడ ఇచ్చారు చూడండి. మనకు గతంలో ఈ యొక్క ఎరియర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని సో, ఇక అరియర్స్ అమౌంట్ అనేది 12 ఈక్వల్ ఇన్‌స్టాల్‌మెంట్‌లలో అది గూడా ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్ 27 అండ్ 28. ఇది చాలా అన్యాయము. పెన్షనర్స్‌కి ఇలా ఇబ్బంది పెట్టకూడదు. సో, అంతవరకు ఎవరు వెయిట్ చేయరు అని జెప్పేసి గవర్నమెంట్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్‌ఫుల్లీ కన్సాలిడేషన్ ఆఫ్ ద ఎంటైర్ మ్యాటర్ సో, అండ్ కీపింగ్ ఇన్ వ్యూ ద వెల్‌ఫేర్ ఆఫ్ పెన్షనర్స్. సో, పెన్షనర్స్ వెల్‌ఫేర్‌ని దృష్టిలో ఉంచుకొని మళ్ళీ మార్చడం జరిగింది గవర్నమెంట్. సో, గవర్నమెంట్ ముందు ఇచ్చింది తప్పు అని జెప్పేసి సవరించిందనమాట. సో, డిసైడెడ్ టు పే ద అరియర్స్ ఇన్ ద డీటెయిల్స్ మెన్షన్ బిలో అని జెప్పేసి వీళ్ళకి గూడా సేమ్ అంతే అండి. ఈ యొక్క 10% అరియర్ అమౌంట్ వచ్చేసి ఏప్రిల్ 2026లో అలాగే రిమైనింగ్ 90% అమౌంట్ టు బి పేడ్ ఇన్ 3 ఈక్వల్ ఇన్‌స్టాల్‌మెంట్స్ ఫ్రమ్ ఆగస్ట్ 2026 ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్, నవంబర్ 2026 సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ అండ్ ఫైనల్ అమౌంట్ వచ్చేసి ఫిబ్రవరి 2027. సో, ఎట్లొచ్చి కూడా 2027లోకి ముందు ఇచ్చిన తేదీలలోకే ఎళ్ళిపోతుందనమాట. సో, కాబట్టి ఇది కూడా అంతంత మటికే అని చెప్పవచ్చు. కాకపోతే జీవోలో మెన్షన్ చేసిన ప్రకారంగా ఈ పేమెంట్స్ జరిగితే అదే చాలని చెప్పేసి పెన్షనర్స్ అయితే ఉన్నారనమాట. ఎందుకంటే గతంలో ఇచ్చిన జీవోలలో ఒక పేమెంట్ జరగలేదు. ఎరియర్ పేమెంట్స్ జరగనే లేదనమాట. ఎప్పుడైనా ప్రభుత్వం మాట నిలబెట్టుకుంటుందా? తప్పుతుందా? అనేది మనకు ఈ యొక్క 10% చెల్లించేటప్పుడే తెలిసిపోతుందనమాట. అంటే ఏప్రిల్ 2026లో ఈ యొక్క సమాచారం అర్థమైపోతుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు నా తాజా సమాచారం. సో, ప్రభుత్వం ఎట్టకేలకు పెన్షనర్స్, ఉద్యోగుల యొక్క వెల్‌ఫేర్ పొజిషన్‌ను దృష్టిలో ఉంచుకొని జీవోలను మార్చి అయితే ఇచ్చింది.